హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మనం రాగి పిండితో రెండు రకాల స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. పిండి అయితే ఒక్కటే, కానీ రెండు రకాల స్నాక్ని మనం ప్రిపేర్ చేసేద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్తీ కూడా అండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. అందుకోసం 4 కప్పుల దాకా రాగి పిండిని వేస్తున్నాను. మీరు వేరే ఏ మిల్లెట్ పిండి అయినా వేసుకోవచ్చండి. నేనైతే రాగి ఫ్లోర్నే యూజ్ చేస్తున్నాను. అలాగే 2 కప్పుల దాకా బియ్యం పిండిని కూడా వేస్తున్నాను. ఒక హాఫ్ కప్పు దాకా శనగపిండిని వేసాను. బటరు కొంచెం వేస్తున్నానండి. మీకు మురుకులు అనేటివి కొంచెం మెత్తగా రావాలి అంటే ఇంకొంచెం ఎక్కువగా బటర్ని వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కాగిన నూనెను కూడా ఒక 2 స్పూన్ల దాకా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలండి. పిండిలోకి బాగా కలిసిపోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మనం పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకేసారిగా నీళ్లు వేసేయకండి, కొంచెం కొంచెం పోస్తూ మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ముద్దని ప్రిపేర్ చేశాక ఇందులోనూ మళ్ళీ 2 స్పూన్ల దాకా వేడి నూనెని వేసి మళ్ళీ ఒకసారి పిండి ముద్దని మనం బాగా కలపాలండి. ఇలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నేను మురుకులు వత్తడానికి స్టార్ మార్క్ ఉన్న ప్లేట్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పిండి ముద్దని కొంచెం పెట్టుకొని మనం మురుకులు అనేటివి ప్రెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూడండి గరిటె మీద వేస్తున్నాను. ఫస్ట్ దీని మీద వేసుకొని మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. డైరెక్ట్గా ప్యాన్లో వేసుకొని ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు పెనంలో డైరెక్ట్గా వేసుకున్నా కూడా సరిపోతుంది. కాకపోతే మనం పెనంలో డైరెక్ట్గా వేసినప్పుడు ఆవిరి అనేది చేతికి తగిలి ఒక్కొక్కసారి మంట వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వేసారంటే చాలా ఈజీగా మనం మురుకులు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ కూడా. ఇలా మురుకులు ఫ్రై అయినప్పుడు ఎప్పుడైతే పైన బుడగలు రావడం ఆగిపోతాయో అప్పుడు మురుకులు బాగా ఫ్రై అయ్యాయని తెలుస్తుందండి. ఇలా మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, మీడియం ఫ్లేమ్లోనే మనం మురుకుల్ని ఫ్రై చేయాలి. మరీ లో ఫ్లేమ్లో చేశారంటే మురుకులు అన్నవి ఫ్రై అవ్వండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన ఈ మురుకులన్నిటినీ కూడా ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని నేను ఇక్కడ స్ట్రైనర్ని పెట్టి అందులోకి వేస్తున్నానండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి ఫిల్టర్ అయిపోతుంది. సో మురుకులన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే పిండితో మనం చెగోడీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా మనం పిండిని నేను పైన చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసిన వీటిని చెగోడీల్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చపాతీ చెక్క మీద కూడా మన చెగోడీలు అనేటివి ప్రెస్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. చూడండి 2 రకాల స్నాక్స్ని ఒకే పిండితో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా అండి. పిల్లలకి స్నాక్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు. అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. ఇది చాలా తక్కువ టైంలో చాలా హెల్తీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొంచెం మీడియంగా కాగిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. ఇవి కూడా అంతే అండి, పైన బుడగలు రావడం ఆగిపోయినప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయని తెలుస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసేస్తున్నాను. ఇవి ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి, చాలా హెల్తీగా తినొచ్చు. నేను వీటన్నిటినీ కూడా గ్రౌండ్నట్ ఆయిల్లోనే ఫ్రై చేశానండి. సో ఎలాంటి సంకోచం లేకుండా హ్యాపీగా తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను.
అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.